నమస్తే, వెల్కమ్ టు వైకేటీవీ డిబేట్. నేను నరేష్. మరో కీలక హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా బీసీలకు మరింత చట్టబద్ధ రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టానికి శ్రీకారం చుడుతోంది. ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలపై జరిగే వివక్ష, అవమానాలు, వేధింపులకు అడ్డుకట్ట వేసేలా కఠిన నిబంధనలతో ముసాయిదా సిద్ధం చేస్తోంది. చట్టాన్ని మరింత పకడ్బందీగా రూపొందించేందుకు ప్రజలు, బీసీ వర్గాల నుంచి సూచనలు స్వీకరిస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆదరణ పథకం ద్వారా కులవృత్తులకు చేయూత అందించడంతో పాటు నేతన్నలు, మత్స్యకారులు, ఇతర వృత్తిదారుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. బీసీల సంక్షేమం, భద్రత, అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నాడు ఎన్టీఆర్ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబు వాటిని 27% పెంచారు. రాష్ట్ర జనాభాలో 70% పైగా ఉన్న బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సబ్ కమిటీ జిల్లాల వారీగా బీసీ సంఘాలు, ప్రజలతో మాట్లాడి సలహాలు స్వీకరిస్తుంది. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు మనతో ఉన్నారు. ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు గెస్ట్లు సావిత్రి గారు, ఏపీ రజక సంక్షేమ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే రాయుడు శ్రీరామచంద్రమూర్తి గారు, భారతీయ గీత కులాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి. నమస్తే రాయుడు శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే సావిత్రి గారు. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, మీతో స్టార్ట్ చేద్దాం. ముందు ఏపీలో ఒక సరికొత్త చట్టం తీసుకురాబోతోంది ప్రభుత్వం. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పటికే ముసాయిదా బిల్లుకి న్యాయశాఖ ఆమోదం తెలిపింది. ఇంకెంత దూరంలో ఈ చట్టం ఉంది? బీసీలకు రక్షణ చట్టం అనుకోవాలా? దీన్ని ఏ పేరుతో పిలవచ్చు మనం? బీసీ ప్రొటెక్షన్ యాక్ట్. ఏదైతే బీసీలకి వారి వేధింపులకు అడ్డుకట్ట వేసేలా సరికొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది కదా, దీని గురించి ఏం చెప్తారు? చాలా సంతోషం సార్. ఒక్క నిమిషం రాయుడు గారు, సావిత్రి గారు మాట్లాడతారు. రాయుడు గారు ఒక్క నిమిషం అండి. సావిత్రి గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసి స్టార్ట్ చేయండి. నమస్తే సార్. నమస్తే మేడం, మాట్లాడండి. ఈరోజు కూటమి ప్రభుత్వము బీసీల పక్షాన ఉందని మరొకసారి నిరూపితమైంది. ఈరోజు స్వాతంత్రానికి ముందు కానీ తర్వాత కానీ బీసీల యొక్క అవస్థ ఏమాత్రం ఉందో చట్టసభలలో కానీ, రాజ్యాంగ పరంగా కానీ, ఇటు సమాజంలో కానీ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. బలహీన వర్గాలలో మరి బలహీనంగా ఉన్న కులాలు చాలా ఉన్నాయి. మొత్తంగా 139 కులాలలోన అట్టడుగున ఉన్న కులాల సంఖ్య ఎక్కువగా ఉంది. వీటన్నింటికి ఒక భరోసానిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అండగా ఉంటూ బీసీల పక్షపాతి అని మరొక్కసారి నిరూపితం చేస్తూ మనకి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి రజక కార్పొరేషన్ నుండి, రజక జాతి నుండి మేము కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రక్షణ చట్టం ఏదైతే తీసుకొస్తున్నారో ఒక బలంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో ఏ స్థాయిలో మనకు అటాక్స్ జరుగుతున్నాయి బీసీల పైన అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందే కుల దూషణ అనేది చట్టరీత్యా నేరం అని అందరికీ తెలిసినా కూడా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం లేదు. ఎందుకు అని అంటే బలమైన వర్గాలు బలహీన వర్గాలను అక్కడే అణచివేతకు గురవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక చట్టం అనేది బీసీల కోసం తీసుకొస్తున్నది ఒక బలంగా మారుతుంది. బీసీలలో ఒక ఐక్యత ఏర్పడుతుంది. 138 కులాలలోన కాస్త బలమైన కులాలు ఉన్నాయి, కాస్త బలహీన కులాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బలహీన కులాలకు మరొక్కసారి అండగా ప్రభుత్వము ఏర్పడ్డందుకు, ప్రభుత్వం మనకు ఒక భరోసా ఇస్తున్నందుకు ఒకందు వారిపైన జరుగుతున్న దాడులను అరికట్టొచ్చు. సామాజికంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ముందుకొచ్చే అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈ ముసాయిదా ఏర్పాటు చేసిన న్యాయశాఖ నిపుణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.